హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోహిత డిజైనర్స్ అండ్ హాబీ క్లాసెస్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఈవినింగ్ సాయంత్రము వంట ఏం చేస్తున్నానంటే మట్కా హండీ చికెన్ చేస్తున్నాను. సో అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. సో మనకు మట్కా హండీకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆనియన్స్, కచ్చాపచ్చగా దంచుకున్న అల్లము, వెల్లుల్లి, ఎండుమిర్చి, చికెన్ మసాలా, గరం మసాలా, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, చెక్క, లవంగ, ఇది వచ్చేసి ఇలాచి, ఇది మనం రెగ్యులర్గా వాడే కారం పొడి, పసుపు, సాల్ట్, చికెన్, ఆయిల్ అండి. సో ఇప్పుడు మనము ఆనియన్స్ను తురుముకుందాము చిప్స్ కట్టర్తో రౌండ్గా. సో ఇప్పుడు అన్నీ తరుముకున్నాక ఒకసారి ఇలాగా పొడి పొడిగా చేసుకోవాలండి ఆనియన్స్. సో చేసుకున్నాక దీంట్లో మనము కచ్చాపచ్చగా దంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి, అది వేయాలి. తర్వాత ఎండుమిర్చి, సో చికెన్ పౌడరు, చికెన్ మసాలా, గరం మసాలా, కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగ అండ్ ఇలాచి మొత్తం వేసేసాలి. సో దీంట్లోకి రెగ్యులర్గా వాడే కారం పొడి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, ఎంత తింటారు. కొందరు కారం ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. సో సాల్ట్ కూడా మీకు రుచికి తగినంత వేసుకోండి. పసుపు నేను చికెన్ ఆల్రెడీ వేసానండి, అందుకు దీంట్లో యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు ఇవన్నీ వేసినాక మంచిగా కలుపుకోవాలి. సో ఇలాగా మసాలాలన్నీ కలిసేటట్లు కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం. సో దీంట్లోనే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి, కలుపుకోండి. సో ఇలాగా అంతా కలుపుకున్నాక దీంట్లో మనము చికెన్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, ఒక చేత్తో చేస్తున్నానండి రెసిపీ. సో అందుకు అంత కంఫర్టబుల్గా లేదు. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలనో చికెన్ అంత క్వాంటిటీ వేసుకోండి. సో వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. సో ఇలాగా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. దీనిలో ఇప్పుడు వేడిగా కాంచుకున్న నూనె వేయాలండి, ఓకేనా. సో ఆల్రెడీ నేను స్టవ్ మీద పెట్టేసి వచ్చాను, ఓకేనా. సో తీసుకొని వచ్చి వేస్తాను. సో ఇప్పుడు వేడిగా ఉన్న నూనె వేయాలండి. సో చూడండి, సో వేసినాక చెయ్యి అయితే పెట్టకండి, స్పూన్ ఏదైనా తీసుకొని మంచిగా కలుపుకోండి, లేదంటే కనుక కొద్దిగా ఉన్నాక కలుపుకోండి. సో వేడిది కదా, కాలుతుంటుంది. సో దీంట్లో మనం ఇంకా ఏం వాటర్ కలపాల్సిన అవసరం లేదండి.
సో ఈ ఆయిల్ చికెన్లో ఉన్న వాటరు, ఆనియన్స్లో అందుకు వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్తోనే ఇది మనకు మంచిగా ఉడికిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇలాంటి కుండ ఒకటి తీసుకోండి, మీకు ఏ అవైలబుల్గా ఉంటే ఆ కుండ. దీంట్లో కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి చుట్టూరు అంటుకోకుండా మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేటట్లు తిప్పుకోండి. సో ఇలాగా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేటట్లు తిప్పుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ చికెన్ అంతా దీంట్లో ఫిల్ చేసుకోండి. సో మేము 2 మెంబర్స్మే కాబట్టి కొద్దిగా తక్కువ చేసుకుంటున్నామండి. మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. సో చూడండి, ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. సో స్ప్రెడ్ చేసుకున్నాక సో లిడ్ని కవర్ చేసుకొని మనము బొగ్గుల మీద పెట్టేసుకోవడమే. సో ఇలాగ మంచిగా ఎర్రగా కాలిన బొగ్గుల మీద సో ఇలాగ పెట్టుకొని మనము దీన్ని ఉడికించుకోవాలి. సో అప్పుడప్పుడు తీసి కలబెట్టుకోవాలండి. సో చూడండి ఎట్లా ఉడుకుతుందో. అడుగు అంటకుండా కలబెట్టుకోవాలి. కలరే చాలా టెంప్టింగ్గా ఉంది. సో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో. సో నేను ఇంకా సైడ్లకు ఖాళీగా ఉందని మళ్ళీ ఈరోజు కూడా ఒక మొక్కజొన్న పొత్తు పెట్టానండి, కాలుతుందని. సో చూడండి ఒక దిక్కు ఇది కూడా కాలుతుంది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, చికెన్ కూడా అయిపోయింది మనది, మట్కా చికెన్. సో చూడ్డానికి ఎంత టెంప్టింగ్గా ఉందో. చికెన్ అయ్యేసరికి మనం మొక్కజొన్న పొత్తులు కూడా అయిపోయినాయండి, కాలినాయి. ఒక సైడ్ ఉంది ఇంకా. సో ఇప్పుడు నేను చికెన్ అయితే దించేస్తున్నాను. సో మా బనీ హాని అయితే ముందే తినేసిన అండి. ఇప్పుడు మా భరత్కి పెడుతున్నా. మా భరత్ వచ్చేసరికి ఇది చల్లారిపోయింది. చికెన్ ఎట్లుంది? సాఫ్ట్గా విత్ స్పైసీతో మంచిగా ఉంది, సూపర్. మా బన్నీ చూడండి, మా బన్నీ వచ్చిండే, మా హనీ ఆడు తింటున్నాడు లోపల. మంచి స్పైసీగా కుండతో చేసిన చికెన్ చాలా సాఫ్ట్గా అండ్ మంచి స్పైసీగా టేస్టీగా ఉందండి. ఐ లైక్ ఇట్. ఇంకా చెప్తున్నాను, ఆర్ఫుల్గా వచ్చింది. నార్ఫుల్ చెప్పండి. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చింటే కనుక మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మోహిత డిజైనర్స్ అండ్ హాబీ క్లాసెస్. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి నచ్చితే నా వీడియో. మీకు నేను చేసే వంటలు నచ్చితే కనుక మీరు కూడా నన్ను ఫాలో కాండి నా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.